ఇది చూడండి ఎంత బాగుందో. ఇంకా కొంచెము ఇది లోపల ఇంకొంచెం మగ్గు ఉంది. చూస్తా ఉంటే ఇంకా చూడాలనిపిస్తా ఉంది. చాలా బాగుంది. చూసే కొద్దీ చూడబుద్ధి అవుతుంది. ఇంకొకటి ఇక్కడ రెడీ అవుతా ఉంది. అసలు అది 2-3 రోజులు పడుతుంది మగ్గ అంతా బాగా ఓపెన్ కావాలంటే. ఇక్కడ చూడండి ఎట్లా ఉంది మగ్గ. ఇది ఇంకా 2 రోజులు పడుతుంది. ఇదంతా ఇడిగే లోపల ఇంకా 2 రోజులు పడుతుంది. ఇది పడుతుంది 3-4 రోజులు పడుతుంది. అట్లే వారం రోజులు ఇది ఇట్లే ఉండిపోతుంది. చెట్టంతా ఒకసారి చూడండి. ఇక్కడక్కడ రెడీ అయిపోయినాయి, ఇక్కడంతా రెడీ అయిపోయినాయి. చెట్టు అంతా మగ్గలే. ఎంత ఫ్రెష్ గా ఉందో. ఇంత ఆకు ఇంత ఫ్రెష్ గా ఉండడానికి, ఇంత హెల్దీగా ఉండడానికి ఏం చేసావమ్మా? పురుగు పట్టకుండా ఫస్ట్ మందు కొట్టాల. ఫస్ట్ గా మందు కొట్టేసినామంటే మంచి నీళ్లు పట్టేయాల, మంచి కొంచెం ఏదైనా మంచి ఎరువు వేసేయాల. అంతే చాలు, ఇంకేం అవసరం లేదు. ఆకుల పైన షవరింగ్ అవి చేస్తా ఉండాలి. అప్పుడప్పుడు చేయాల, రోజు అవసరం లేదు. 2 రోజులు 3 రోజులకు ఒకసారి నీళ్లు పడితే కూడా చాలు. ఎక్కువ నీళ్లు పట్టకూడదు. అప్పుడు చాలా బాగుంటాయి చూసేదానికి. ఆకులు పువ్వులు అన్ని బాగా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి. చాలా బాగుంటాయి. ఇది చూడండి, ఇది ఎంత బాగుందో. ఇది డచ్ వెరైటీ రోజెస్ అంటారు. డచ్ వెరైటీ అన్నమాట. ఇది చూసారా, ఇది బొకేలో మామూలుగా మన బొకేస్ లో పెడతారు కదా, లాంగ్ స్టెమ్ ఉంటాయి. కింది వరకు కట్ చేసేస్తారు. ఇవి ఒక్కొక్క స్టెమ్, అదే ఒక్కొక్క బ్రాంచ్ కి ఒకటే వస్తుంది. బట్ మన ప్లాంట్ హెల్దీగా ఉంది కాబట్టి ఇక్కడ ఇంత సన్న బ్రాంచ్ కూడా నాకు 4 వచ్చాయి. 4 to 5 ఉన్నాయి. సో దీనికైతే ఒకటే వచ్చింది. అక్కడ కూడా ఇంకా 3 ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడ ఉన్నాయి. సో మన ప్లాంట్ హెల్దీగా ఉంది కాబట్టి ఎక్కువ వస్తున్నాయి. డచ్ వెరైటీ రోజెస్ ఇవి. ఎగ్జిబిషన్ వెరైటీ. సో ఎగ్జిబిషన్స్ లో షోగా పెడతారు. ఐ థింక్ ఈ ఐడియా వచ్చేసి ఎంటీ హుడ్ అనుకుంటా, మౌంట్ హుడ్ అంటారు ఈ వెరైటీని. చాలా బాగుంటది. చాలా పెద్ద బ్లూమ్స్ చూడండి, చెయ్యి అంత ఉన్నాయి ఫుల్గా. ఇంకా కొంచెం ఓపెన్ అవుతుంది. మొత్తం ఈ ఫ్లవర్ ఓపెన్ అవ్వడానికి 3 days పడుతుంది కంటిన్యూస్గా, కంప్లీట్గా ఓపెన్ అవ్వడానికి. ఈ మధ్యలో మనము తర్వాత ఆ స్టెమెన్స్ అవన్నీ చూడొచ్చు. 1 week దాకా అసలు మనం టచ్ చేయకపోతే, ఏ ప్రాబ్లం లేకుండా చూసుకోగలిగితే 1 week దాకా ఇలానే ఉంటాయి డచ్ వెరైటీ రోజెస్. అసలు చాలా బాగుంటుంది కళ్ళకి, చూడడానికి చాలా సూదింగ్గా ఉంటుంది అన్నమాట. మన ప్లాంట్ ఇంత హెల్దీగా. అసలు లీవ్స్ చూడండి బాగుంటుంది కాబట్టి రోజు వచ్చి చూసుకుంటాం. చూడండి అసలు లీవ్స్ ఎంత హెల్దీగా ఉన్నాయో. దీని ఇలా మెయింటైన్ చేయాలి. అండ్ ఈ డచ్ రోజెస్ ఏమంటే దే ఆర్ ఈజీలీ ప్రోన్ టు పెస్ట్స్ అన్నమాట. సో మామూలుగా ఇలాంటి రోజెస్ ఇట్లా ఓపెన్ ఏరియాలో కాకుండా ఒక పాలీ షెడ్లో పెంచుతారు. ఎక్స్పోర్ట్ క్వాలిటీ, ఎగ్జిబిషన్ క్వాలిటీవి కొంచెం పాలీ షెడ్స్లో వేసేసి బయట నుంచి ఎలాంటి ఇన్సెక్ట్స్ కానీ పెస్ట్ కానీ రాకుండా చాలా జాగ్రత్తగా పెంచుతారనమాట. ఒక్క చిన్న పురుగు కూడా ఉండదు. సో మనం ఇలా ఓపెన్ ప్లేస్లో పెట్టాం కాబట్టి కొంచెం ఈజీగా అవి ఇన్సెక్ట్స్, పెస్ట్స్ అనేవి అట్రాక్ట్ అయిపోతాయి అండ్ వచ్చి అటాక్ చేసేస్తాయి. కొంచెం చూసుకుంటూ ఉండాలన్నమాట. సో అది చిన్న అప్డేట్ అబౌట్ దిస్ ప్లాంట్ అనమాట ఎస్పెషలీ. సో ఇంకో వీడియోలో ఇంకొక ప్లాంట్ గురించి చెప్తాను. ఇప్పుడైతే మీకు ఈ ప్లాంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఐల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వన్. బాయ్.